హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెరుకుకు సంబంధించి చాలా మంచి వీడియో అండి. ఎప్పుడు చెరుకు మామూలుగా ఏం చేస్తాము, పండగ వచ్చినప్పుడు చెరుకు నోటితోనే రసం తీసుకొని తింటూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పేసిన విధంగా మీరు చేశారంటే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దానికోసం నేను తీసుకున్నంత చెరుకు ముక్క తీసుకుంటే సరిపోయిద్ది, ఎక్కువ కూడా అవసరం లేదు. మన ఇంట్లోనే కట్ చేసుకోవాలి కాబట్టి ఒక ముక్క తెచ్చుకొని ఇప్పుడు నేను ఎలా కట్ చేస్తున్నానో అలా కట్ చేయండి. మరీ లేత తెచ్చుకోవద్దు, అలాగని మరీ ముదురుది కూడా తెచ్చుకోవద్దు. తెచ్చుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి. చాలా బాగుంటుందండి, కొత్తగా ఉంటుంది. అంటే మీరు ఇంతవరకు చూసి కానీ చేసి కానీ ఉండరు. ఎందుకనంటే ఇది మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మేము చేసుకుంటున్నాం, కానీ నేను ఎక్కడ చూడలేదు. వేరే వాళ్ళు చేయడం కూడా నేను ఎక్కడ చూడలేదు. మాకు అలవాటు కాబట్టి నేను ఈరోజు మళ్ళీ నిన్న పండగ అయిపోయింది కదా, ఈరోజు చెరుకుంటే చేసి తిన్నాము, అందుకే వీడియో షూట్ చేద్దామని చేశాను. ఇలా ముక్కలైన తర్వాత మనం బీరకాయ తొక్కు ఎలా తీసుకుంటామో ఆ విధంగా చెరుకు మీద ఉన్న ఆ తొక్కు కూడా తీసేసేయండి. చాలామందికి చెరుకు తినాలంటే చిరాగ్గా కూడా ఉంటుంది, ఎందుకంటే ఈ పైన ఉన్న పొట్టు తీయాలి, తలనొప్పి కదండి. నోటితో తీసి ఆ రసము చాలా చిరాగ్గా ఉంటుంది. అలా కాకుండా నిజంగా చెరుకు తినాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ పైన ఉన్న పొట్టు తీసేసి ఈ విధంగా కూడా తినచ్చు. అలా కాకుండా ఇప్పుడు నేను చేస్తున్నాను, ఈ విధంగా చేయండి. కడిగి ముక్కలు కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అందుకని ముదిరిది వద్దు, మనం ఇంట్లో కట్ చేసుకోవాలి కదా ముక్కలు. మరీ ముదిరనుకోండి చెయ్యి బాగా నొప్పి వస్తుంది. అందుకని అలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవి మినుములు, మనకి కిరాణా షాపులో దొరుకుతాయి కదండి మినుములు. ఇవి నేను ఎక్కువ తెచ్చుకోలేదు, ఒక 150 గ్రాములు తీసుకొచ్చాను అంతే. 150 గ్రాములు తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టి, ఇది కొంచెం మందం కలాయి కాబట్టి నేను హైలోనే పెట్టేశాను. కానీ ఒక విషయం అండి, మట్టి బెడ్లు ఉంటాయి మినుముల్లో. ముందు తెచ్చిన తర్వాత అందులో మట్టి బెడ్లు ఉన్నాయా లేదా అని చూసుకోండి. ఉంటే అవి తీసేసేయండి. తీసి మనం ఏపుతూ ఉంటే మంచి సువాసన వస్తూ ఉంటుందండి మనకి. ఆ మంచి సువాసన వచ్చేంత వరకు మీరు ఏపుకోవాలి, కానీ మార్చొద్దు. మాడిస్తే మనకి రెసిపీ అన్నది టేస్ట్ మారిపోద్ది. వేపిన తర్వాత ఇంతవరకు మనం కడగలేదు, మీరు చూసారు కదా. కిరాణా షాప్ నుంచి తీసుకొని వచ్చి మట్టి బెడ్లు తీసేసి మనం వేపుకుంటున్నాం అంతే. ఇప్పుడు మీరేం చేయాలంటే స్టవ్ కట్టేసేయండి. స్టవ్ కట్టేసిన తర్వాత నీళ్ళు పోయండి, చల్లనీళ్ళే, మామూలు నీళ్ళే పోయండి. ఎందుకంటే మనం ఇప్పుడు కడగాలి. వేపిన తర్వాతనే మినుములు కడుక్కోవాలండి. మినుములు కడిగిన తర్వాత ఎండబెట్టుకొని కూడా వేపుకోవచ్చు, కానీ అంత టైం లేకపోతే ఇప్పుడు నేను చేసే విధంగా చేసేసేయండి. మినుములు తీసుకొచ్చి వేపి ఇప్పుడు కడగండి. 1-2 సార్లు మంచినీళ్ళు పోసి కడిగేసేయండి. కడిగిన తర్వాత ఇప్పుడు కుక్కర్ పెట్టుకోవాలి మనం స్టవ్ మీద. ఇవి మనం చేసుకునేది కుక్కర్లో అండి. 1-2 సార్లు కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసేసుకోండి. ఇప్పుడు మన చెరుకు ముక్కలు ఉన్నాయి కదా మనకి రెడీగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో చెరుకు ముక్కలన్నీ వేసేసేయండి. వేసిన తర్వాత ఒక్కసారి తిప్పి తీసుకొని రండి. మిక్సీ పట్టిన తర్వాత మనకు కొద్దిగా పొడి అవుద్ది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ మెత్తగా చేయండి. చేసి మనం ఇప్పుడు చెరుకు పిప్పు బయటికి తీసేసేయాలి. ఆ రసం మాత్రమే మనకు కావాలి, చెరుకు రసం. ఇలా చేయడం వల్ల మనకి రసం బాగా ఎక్కువ వస్తుందండి. మరీ ఎక్కువ నీళ్ళు కూడా పోయిన అవసరం లేదు, ఆ రసం బాగా దిగుద్ది అనమాట. చాలా ఈజీ. చెరుకు రసం మన ఇంట్లో మనం తీసుకోవడం చాలా ఈజీ అండి, బయట కన్నా చాలా బాగా కూడా త్వరగా కూడా అయిపోద్ది. పిప్పి మొత్తం బయటకు వచ్చేస్తుందండి. కానీ మనకి పిప్పి మొత్తం బయటకు వచ్చినా కానీ ఇంకా ఉంటుంది లోపల పిప్పు. అందుకని మనం టీ ఎలా వడపోసుకుంటామో అలా టీ వడపోసుకున్న దాంతో మళ్ళీ రెండోసారి వడపోయండి మినుముల్లో. ఈసారి కుక్కర్లో వేసాం కదా మినుములు, ఆ మినుముల్లోనే డైరెక్ట్గా వడపోసేసేయండి. మనం అంతా వడపోసినా కానీ చూడండి ఇక్కడ ఎంత పిప్పు వస్తుందో, లైట్గా సన్న పిప్పు వస్తుందండి. అది కూడా మనకు ఉండకూడదు, తినేటప్పుడు బాగోదు అనమాట. మనం ఎలాగోలా తిన్నా పిల్లలు తినరు, అందుకని ఇలా కూడా లేకుండా చూసుకోండి. ఈ విధంగా తయారైంది కదా మనకు. ఇప్పుడు మనం చెరుకు రసం మినుములు ఇంతవరకు నీళ్ళు పోయేలా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్క చెంబు నీళ్ళు పోయండి, అంతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించండి. ఇప్పుడు దాకా నేను స్టవ్ వెలిగించలేదు, మినుములు వేపిన తర్వాత. ఇప్పుడు స్టవ్ వెలిగించి విజిల్ పెట్టేసి 5 విజిల్లు రానివ్వండి. 5 విజిల్లు వచ్చిన తర్వాత తీయండి. తీస్తే మీకు చాలా మెత్తగా ఉడికిపోతాయండి మినుములు. చాలా మెత్తగా ఉడకడమే కాదు, మీ కిచెన్ అంతా చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో పాత బెల్లం తీసుకోండి, ఒక 100 గ్రాముల వరకు పాత బెల్లం తీసుకొని అందులో వేయండి. వేసి ఒకసారి కలపండి.
కలిపిన తర్వాత ఆ వేడి మీదనే వేసేసేయండి బెల్లం. ఎందుకంటే కరుగుద్ది. చిన్న చిన్న మనం చిన్నగానే కట్ చేసుకున్నాం పొడిలాగే, ఇంకా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా కరిగిపోతాయి. బెల్లం వేసిన తర్వాత మూత పెట్టేసేయండి. ఒక్క 2 నిమిషాలు అలా వదిలేసేయండి. ఆ బెల్లం పూర్తిగా నానిపోద్ది, అంటే మినుములు దాంట్లో కరిగిపోద్ది. కొద్దిగా సాల్ట్ వేయండి. ఏ స్వీట్కైనా కానీ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, అప్పుడు రుచి వేరు చాలా బాగుంటుంది. అందుకని కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత ఇక మనం తినడం ఒక్కటే మిగిలింది. చాలా బాగుంటుందండి చెరుకు రసం మినుములతో. ఈ రెసిపీ మీరు తిన్నారా లేదా, చూసారా లేదా ఎక్కడైనా అన్నది కూడా కామెంట్ చేయండి. మీకు నచ్చితే అందరికీ షేర్ కూడా చేయండి. చాలా ఈజీ చేయడం కూడా అండి, టైం చాలా తక్కువ పడుతుంది. చుట్టాలు ఇంట్లో ఉంటే మీరు ఇలా చేసి పెట్టండి. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంటుంది. అందరూ కొత్తగా ఉందని ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే ఇది నేను మా ఇంట్లో తప్ప ఎక్కడ చూడలేదు. మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.